తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చిన్నప్పుడు క్లాస్లో కానీ లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? అంటే అమ్మాయిలతో గొడవ పట్టాలు, అమ్మాయిలు ఇంక నేను ఎవరిని చేస్తే వాడిని లవ్ చేయాలి తప్ప మొత్తం మొత్తం హాస్టల్ లైఫ్ మంది. ఇంకెవరిని లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా? చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాస్ 8 పైనే నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలో ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయినా పాస్ అయినా. ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే. అయ్యో ఇదేదో దాని ఏదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో అయ్యి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ప్రాక్టికల్స్లో వాళ్ళు పాస్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినాక కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి ఎన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా. తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే. అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మోకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాయికి అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో. అలా అలా సబ్జెక్టుల కోసం సరే మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం. ఏది చేతులు కింద పెట్టకుండా మోకాలతో. అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. ఓకే. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కంటిన్యూ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లు చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే ఏదో చేసాం. అది ఒక ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది. మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది. 1600 మంది వచ్చారు కింద. ఓకే. మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే 1-2 జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసి. అంటే ఏంటి నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. లారీలు మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, చాలా టార్చర్ అది. అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లు వద్దులే ఇవన్నీ లేకలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము. వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఇప్పటి బిజినెస్ చేసుకుంటా అంటే నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు. ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేత ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి. మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా ఏదో నొక్కేసాం అనుకుంటా నేను. అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి, మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా, ఇవన్నీ మన వల్ల అవ్వదని. మా అన్న మాత్రం నేను చదువుకోను, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీ సేవ కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా
ఎవరో ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు. ఏమైనా అవసరం అయితే హెల్ప్ చేయడం కానీ. మా బ్రదరు, మదరు, ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు. ఒక టైంలో ఫ్రెండ్స్ లండన్ వెళ్ళి బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండేసి అదేందో చదువుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము జీవితంలో అని చెప్పేసి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. లండన్ పోదామని ఒక డిగ్రీ సంపాదించి వేరే డిగ్రీ అంటే బీటెక్ కాకుండా ఇంకా వేరే గ్రాడ్యుయేషన్ చేసి. మా అమ్మ తమ్ముడికి మా మామయ్యకి పొద్దుటూరులో డిగ్రీ కాలేజ్ ఉంది. అక్కడ ఒక డిగ్రీ రాసాం. ఓకే. ఆ డిగ్రీ పేపర్లు పట్టుకుని లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఐఎల్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఆడ కూర్చున్న తర్వాత వాడు లిజనింగ్, స్పీకింగ్ ఏందేందో అంటున్నాడు అమీర్పేటలో. ఒరే ఎంత ఎమోషన్లో కూడా మన డెసిషన్ తీసుకోకూడదు చదువుకుందామని. అప్పుడు ఏంటంటే చదివామండి నేను 5వ క్లాస్ తర్వాత 4 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి ఇతను కలెక్టర్ అయ్యాడు అలాంటి ఏ మోటివేషన్ ఇవి చదివామండి. 5 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి కలెక్టర్ అయ్యాడంటే మనకేం గ్యాప్ వచ్చింది పెద్దగా అని చెప్పి వచ్చి ఐఎల్స్ జాయిన్ అయ్యా. వాడు స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ ఏదేదో అంటున్నాడు, అర్థం కావట్లేదు, అనవసరంగా జాయిన్ అయ్యాం మనం అనుకుంటున్నా. ఫీజు అడిగితే 10,800 9,700 చెప్పాడు ఎగ్జామ్ ఫీజు. నా కెరియర్లో నా జీవితంలో 500 కంటే ఎప్పుడు ఎక్కువ కట్టలేదు నేను ఎగ్జామ్ ఫీజు. ఎవడు కట్టాడు కదా. ఇంత కట్టడం దేనికైనా ఆలోచిస్తుంటే శ్రీకాంత్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టరు. ఓకే. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ డైరెక్టరు. ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఫ్రెండ్స్ మేము అందరం. వాడు డైరెక్టర్ అవ్వాలని కోర్స్ జాయిన్ అయ్యి వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాంట్లో నన్ను పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్లు అన్నిటికి వెళ్ళి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. నేనేంటి ఏదో యూట్యూబ్లో చూసుకోవడానికి ఒక వీడియో ఉంటుంది కదా, అప్పుడు కొత్త కదా యూట్యూబ్ 2012 ఆ టైంలో కొత్త అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ అలా తీసింది. కెరీర్ ఇలా మారిపోయింది. ఓకే. అప్పుడు ఇండస్ట్రీలో రావడం, ఫోన్స్ రావడం. లండన్ అనేది ఆపేసరిగా అక్కడితో లండన్ వెళ్ళాలన్న ప్రయత్నాలన్నీ అసలు మనం ఐఎల్స్ దగ్గరే అయిపోయాం. ఓకే. ఆ ఎగ్జామ్ కాడే అయిపోయాం మనం. ఐఎల్స్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ 2 జాయిన్ అయ్యాం. సీరియస్గానే వెళ్ళిపోదాం ట్రై చేశారు. సీరియస్గా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండేసి తిరిగేసి వచ్చేద్దాం. సంపాదించగా చదువుకోవడానికి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మహా అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఖర్చులకు వస్తాయి. నా ఫ్రెండ్ వాడు వెళ్ళున్నాడు నాయుడుపేట నుంచి, బాలు అని. వాడు వెళ్ళాడు కదా, మనకు కూడా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం, వాడు కూడా ఉన్నాడని చెప్పి అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ 1 గంట, ఐఎల్స్ ఒక 45 minutes రోజు ఆ కోచింగ్ వెళ్ళామండి. వీడు షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నిదానంగా మనకి గుర్తింపు స్టార్ట్ అయింది. ఇంతకుముందు గణపతి కాంప్లెక్స్కి వెళ్ళామండి రోజు టీ తాగి. అప్పుడప్పుడు సినిమాల్లో కానిస్టేబుల్ క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కనిపించేవాళ్ళు. కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. అప్పుడే ట్రెండ్ కదా ఈ షార్ట్ ఫిల్మ్స్. అలా చిన్న చిన్న అవకాశాలు రావడం, ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా అనుకోకుండా సినిమాల్లో